ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించటకు నీవు ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటి నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా మీరు తోడుకు రండి నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరాధనను ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించండి. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను నీ ఆత్మ నింపుదలతో నడిపించండి. ముఖ్యంగా నీ దాసుని నీతిలో చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి నాయన. వినగలిగే చెవులను మీరు మా కొరకు అనుగ్రహించండి. వట్టిగా వచ్చిన మమ్ములను ప్రభువా, నీ నిండైన దీవెనలతో మీరు నింపి పంపిమని నాయన. ఆరాధన అంతటిని నీ నామ మహిమార్థమే మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేలతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేలతో కొలచితివి. సియోనులో ఈ భూమిని, శ్రీనములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీయెల్లాలు వేసితివి, ఆకాశ సముద్రాలను నీవే ఎల్లాలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేలతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేలతో
సియోనులో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. సర్వములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం. అందరూ చేతులు పైకెత్తి వందనం నీకే వందనం నీకే. అవునయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే. ఆయన థ్యాంక్స్ చెప్తాం. అవును ప్రభువా, కేవలం నీకు మాత్రమే వందనం. నీకే వందనం 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 నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా. అవును ప్రభువా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నీకే వందనం 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 నీకే వందనం. నజరేయుడా అందరూ కలిసి కంఠంతో ఆరాధించుకున్నాం. ఈ గొప్ప అవకాశానికి థ్యాంక్స్ చెప్తూ ఆరాధించుకున్నాం. అవును ప్రభువా, ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలు. అన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నీకే వందనం నీకే వందనం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. అవును ప్రభువా, నీకే వందనం నీకే వందనం నీకే వందనం. అందరూ చేతులు పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి ఏక కంఠం ద్వారా నీకే వందనం. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకున్నాం. నీకే నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే
నీకే వందనం, నీకే వందనం. అందరూ చేతులు పైకెత్తి ఆయన థ్యాంక్స్ చెప్తూ మనం ఆరాధించుకుందాం. అవును ప్రభువా, నీకే వందనం, నీకే వందనం తండ్రి. అవును ప్రభువా, నువ్వు నాకేం ఇవ్వబోతున్నావు అందుకు నీకు వందనాలు ప్రభువా. నీవు నాకు ఏమి ఇచ్చావో అందుకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఏమి ఇవ్వబోతున్నావు అందుకు నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, కేవలం నీ కొరకే నా వందనాలు. అయ్యా నీ వైపు చూస్తూ నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు లేరు ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ సుఖం అంతా నీవిచ్చినదే ప్రభువా. కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. అవును ప్రభువా, నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు లేరయ్యా. అవును ప్రభువా, ఈ గొప్ప అవకాశాన్ని మనం యూజ్ చేసుకున్నాం. ఎవరు మౌనంగా ఉండకండి, పిల్లలుగాను పెద్దలుగాను ఎవరు మౌనంగా ఉండకండి. ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ హృదయముతో. అవును నాయనా, నేనేమై ఉన్నానో అది నీ కృపేనయ్యా. నా పూర్ణ మనసు, నేను ఏమై ఉన్నానో అది నీ దయేనయ్యా. ఆరాధించు, నా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించుటను నాకు నేర్పించయ్యా. రెండు చేతులు ఆకాశం వైపు, దేవుని వైపు చేతులెత్తి ఆయన్ని ప్రార్థిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి, అటు ఇటు చూడవద్దండి. మాతో కలిసి దేవుని స్తుతిద్దండి, మాతో కలిసి ప్రతి ఒక్కరూ పాడదామా. అవునయ్యా, నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఆ మాట నీవు చెప్పగలుగుతున్నావా? ఆ మాట నీవు చెప్తూ దేవుని స్తుతించగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆరాధించు నా శక్తితో, ప్రేమించేదన్ అధికముగా. ఆరాధించు నా శక్తితో, నా పూర్ణ మనసుతో. ఆరాధించు నా పూర్ణ బలముతో, సేవించేదన్ నా పూర్ణ మనసుతో. ఆరాధించు నా పూర్ణ బలముతో, సేవించేదన్. అందరూ కలిసి ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, నీవు నన్ను ఆదుకున్న దేవుడవయ్యా. ఆదుకున్నావే నన్ను ఇంతవరకు. పాడగలుగుతున్నావా? ఆదుకున్నావే, స్తుతించగలుగుతున్నావా? ఇంతవరకు ఆయనకు వందనం చెప్పగలుగుతున్నావా? నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదన్ నా పూర్ణ మనసుతో. ఆరాధించు నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన. అవును ప్రభువా, ఆరాధన నీకే నా ఆరాధన. ఆరాధన నా పూర్ణ హృదయముతో నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఆరాధన నా పూర్ణ హృదయముతో నేను ఆరాధిస్తున్నాను. ప్రేమించేదన్ అధికముగా. ఆరాధించు నా శక్తితో, ప్రేమించేదన్ అధికముగా. ఆరాధించు నా శక్తితో, నా పూర్ణ మనసుతో. ఆరాధించు నా
నా పూర్ణ బలముతో సేవించేదను. నా పూర్ణ మనసు హల్లెలూయా. ఆరాధించు, నా పూర్ణ ఆయన వైపు మనసు చూద్దాం ప్రతి ఒక్కరు. ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. యెహోవా రఫా. అవును ప్ర- ఈ మాట నమ్మిన వారు కలిసి పడదాం. స్వస్థపరిచావే వందనామయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనామయ్యా, నన్ను అవును ప్రభువా, స్వస్థపరిచావే. అనేక విషయాల్లో నన్ను స్వస్థత పరిచావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదను, నా పూర్ణ మనసుతో. ఆరాధించు, యేసయ్యానికి నా పూర్ణ స్తోత్రమయ్యా. బలముతో సేవించేదను. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెదను అధికముగా ఆరాధించును నా శక్తితో, ప్రేమించెదను అధికముగా ఆరాధించును నా శక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధించును, నా పూర్ణ బలముతో సేవించెదను, పూర్ణ మనసుతో ఆరాధించును, నా పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన యేసయ్యానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు చక్కని ఆరాధన జరిగించుకుని ఉన్నాం. ఇవాళ ఒక ఆమెను గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము 29, 30, 31 3 వచనాలు చదువుదాం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను. అంతటా జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము చేయ సాగాను. ముచ్చటగా 3 వచనాల్లో ఆమెను గురించి వ్రాయబడింది. యేసు ప్రభువారు సమాజ మందిరములో నుండి, సమాజ మందిరం అంటే అది ఆదివారం అయి ఉండొచ్చు. మనమంతా ఎక్కడికి వచ్చాం? సమాజ మందిరములోని. సమాజ మందిరం అంటే అందరూ సమాజముగా కూడుకునే మందిరం అన్నమాట. దేవుని మందిరాన్ని ఏమన్నారు? సమాజ మందిరము. ఇశ్రాయేలీలందరూ కూడా సమాజముగా కూడి ఉండే
మందిరాన్ని సమాజ మందిరము అన్నారు. ఆయన సమాజ మందిరములో బోధించి అక్కడ నుండి ఇద్దరిని చెప్పాడు. ఇక్కడ ఎవరండి? ఆ పైన యాకోబుతోనూ యోహానుతో ఇద్దరిని వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చాడు? సీమోను ఆంద్రేయ. సీమోను అత్త అక్కడ సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గుర్చి ఆయనతో చెప్పిరి. ఈ సంగతి మనం ఎక్కువ సార్లు ధ్యానించలేదు. అయితే ఇందులో ఉన్న ఆత్మీయ సంగతులు మనం తెలుసుకోవాలి. ఇక్కడ సీమోను ఆంద్రేయ అనువారి అత్త జ్వరముతో పడి ఉంది. దేంతో అండి అమ్మా? జ్వరము. జ్వరమే కదా, అదేం చేస్తుంది అని చాలామంది అనుకుంటారు. జ్వరము రకరకాలైన జ్వరాలు ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరం ఉంది, విడిచి వస్తూ ఉంటుంది. మలేరియా జ్వరం ఉంది. మలేరియా జ్వరం అనేది ఒక దోమ కుడితే అది మలేరియా ఇంకా ఎలా ఉంటుందంటే చచ్చిపోతామా అన్నంత భయంకరమైన సివియర్గా ఉంటుంది ఆ యొక్క జ్వరము. ఇంకా టైఫాయిడ్ జ్వరము 21 రోజు ఉంటుంది. లేకుంటే మరలా మనం సరిగ్గా పథ్యం చేయకపోతే 21 42 దినాల దాకా అది వదిలిపెట్టదు. ఒక్కో జ్వరం వస్తుంది, అది వచ్చిపోతుంది. కానీ ఒక్కో జ్వరం వచ్చిందంటే లోపలే ఉంటుంది. ఆ జ్వరము లోపలే జ్వరం ఉంటుంది. నోరంతా చేదుగా ఉంటుంది, చాలా సుస్థిగా ఉంటుంది, ఏ పని చేయటానికి ఉండదు. ఏమి తిందామన్నా నోరంతా చేదుగా ఉంటుంది. రకరకాలుగా బాధపడుతుంటూ ఒళ్ళు కాళ్ళు చేతులంతా కూడా వేడిగా కాలిపోతూ ఉంటుంది. ఈ జ్వరం గురించి మనము దేవుని వాక్యములో అన్నీ వ్రాయబడ్డాయి, అన్నీ చక్కగా వ్రాయబడ్డాయి. ఈ జ్వరమును గురించి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. లేవి కాండము 'అది అలాగే ఉంచండి, నేను మళ్ళీ అందులోకే వస్తాను. లేవి కాండము పాత నిబంధన గ్రంథములో 5 కాండములు ఉన్నాయి. ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. కాండాలు అంటారు వాటిని. అయితే ఇక్కడ లేవి కాండము 26వ అధ్యాయము 16వ వచనం చదవాలని ఆశపడుతున్నానండి. నేను మీకు చేయనదేమనగా నీ కన్నులను చేయనట్టు ప్రాణము ఆయాసపరుచున్నట్టు తాప జ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినివేయుదురు. చాలండి. ఇక్కడ పైన ఇక్కడ జ్వరమును గురించి చెప్పబడింది. ఈ లేవి కాండములో ఏం చేస్తాడంట దేవుడు? తన ఉగ్రతను, ఎందుకంటే దేవుని ఆజ్ఞలు 28వ అధ్యాయంలో
దేవుని ఆజ్ఞలు మనము సరిగ్గా పాటించకపోతే, దేవుణ్ణి ఆరాధించడంలో మనము ఏమాత్రము నిర్లక్ష్యం చేసినట్లయితే, మనం ఇక్కడికి వచ్చి ఏమన్నా బరువులు మొయ్యాలండి? ఏమన్నా బరువులు మోసేది ఏమైనా ఉందా? ఏమన్నా ప్రయాసపడేది ఏమైనా ఉందా? పనిలోకి వెళ్తే, కూలి పనికి వెళ్తే పని చేయాలి అక్కడ. కానీ దేవుని మందిరానికి ఆయన ఉచితముగా ఇస్తున్నాడు. మనకి ఏమంట? ఉచితముగా ఏమిస్తున్నాడు? బలం ఇస్తున్నాడు. పని చేసుకోవటానికి బలం ఇస్తున్నాడు. తాగటానికి మంచి శ్రేష్టమైన నీళ్లు ఇస్తున్నాడు. పొలం ఇస్తున్నాడు. పొలం లేకపోయినా పొలములో ఉండే మరి పంటను మనం తింటున్నాము. మంచి ఆహారం ఇస్తున్నాడు. ఏమండి? నీడ, ఇల్లు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ గాయకుడు చక్కగా కుదిర్చి ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. దేవుడిచ్చిన ఇవన్నీ అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతించడానికి పనికిమాలిన వాళ్ళం అయిపోతున్నాం. మన పనులే ఎక్కువైపోయి, మన యొక్క పనులే ఎక్కువైపోయి ఏమైపోతున్నామంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం. కానీ నీ దేవుడు, నీవు నమ్మిన నీ దేవుడు ఉచితముగా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఉచితముగా ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఇక్కడ ఈ సీమోను పేతురు అత్త జ్వరముతో పడి ఉంది. జ్వరముతో ఎన్నాళ్ళ నుంచి ఉందో జ్వరంతో ఆమె. అయితే అనుకోని రీతిగా సమాజ మందిరములో నుండి అక్కడ ముగించుకుని ఈ పేతురు అత్త ఇంటికి వచ్చాడు. సమయంలో ఈ సీమోను అంటే పేతురు ఇంటికి వెళ్ళగానే అక్కడ జ్వరముతో పడి ఉన్న పేతురు అత్త జ్వరముతో పడి ఉంది. ఇక్కడ ఇంకా ఈ జ్వరమును గురించి మనం చూస్తే చూడండి, తాపకరమైన జ్వరం అంటే ఇది. ఇంకొక వాక్యం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. యెహోవా క్షయరోగము చేతను, ఏమండి, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. ఎందుకు? నీవు దేవుని ఆజ్ఞలు అనుసరించనందుకు, దేవునిలో నీవు సరిగ్గా నడవనందుకు. ఇక్కడ జ్వరము చేతను, మంట చేతను, మహాతాపం అంటే ఒక రకమైన, మరి ఇక్కడ మంట అన్నాడు. ఈ తాపం అనేది ఎలాగుంటుందంటే అవి బయటికి ఫలానా వ్యాధి అనే ఉండదు. అదొక రకమైన మరి ఆ మంట మరి ఉళ్ళంతా కూడా కాలిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటది. తాపం అంటే మంట కాలిపోతూ ఉంటది. అంతే. ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. ఇవి మన యొద్దకు రాకుండా ఉండటానికి ఇందులో చెప్పబడిన ముఖ్యంగా మనం చెప్పుకోబోయే జ్వరము చేత దేవుడు పంపించే ఆ జ్వరము మరి ఏ డాక్టర్ స్వస్థపరచలేడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని టెస్టులు చేయించి డబ్బులు తగలేసుకోవటమే కానీ ఏ టెస్టుల్లో కూడా ఇది ఫలానా అని చెప్పని తెలిసేది ఉండదు. ఇలాంటి రకరకాల జ్వరాలు ఉన్నాయి.
ఆ జ్వరాలు పోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఈ పేతురు అత్త కూడా ఎన్నో తిప్పలు పడి ఉంటది ఆ రోజుల్లో. కానీ ఆమె దేంతో పడింది? దేంతో పడింది? జ్వరంతో పడింది. ప్రియమైన వారలారా, ఒక్కొక్కరిని నిలబెట్టి నీకేం బాధ ఉందో చెప్పంటే చాలా రకరకాల బాధలు ఉంటాయి మనకి. శరీరంలో వచ్చే బాధలు ఒకటి కాదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఏమ్మా, పుట్టినప్పుడు బాగానే పుడతారు, పెరిగే కొలిది అనేక రకాల బలహీనతలు వస్తాయి. ఇప్పుడు పుట్టుకతోనే కళ్ళు పచ్చగా పుడతా ఉంటారు పిల్లలు. డాక్టర్ చూసి వారం 10 రోజులు ఇదిగో ఇక మరి తెరుపు ఆ చుక్కల మందు వాడండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, ఈ వ్యాధులన్నీ పోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇంకొక వాక్యం చూద్దామండి. ఇంకొక వాక్యం యోబు. నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఈ జ్వరం గురించి ముందు మీకు అవగాహన ఉండాలి. జ్వరం అంటే పోతదలే అంటారు. కొంచెం ఎప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. ఏమంటే అది ఎందుకు వస్తాయి? ఇక్కడ యోబు కూడా చెప్తున్నాడు. యోబు గ్రంథము 30 అధ్యాయము 30వ వచనము. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోవచ్చుండెను. చూసారు ఇక్కడ యోబు చెప్తున్న మాటలు. నా చర్మము నల్లబడి, ఈ జ్వరం వచ్చుట వలన కొంతమందికి మంచిగా ఉన్న వ్యక్తులే ఒళ్ళంతా నల్లబడిపోతుందట. చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. చర్మము ఏమైపోతుందంట? ఊడిపోతా ఉంటది. యోబుకి అలాగే లోపల వచ్చిన ఆ జ్వరము మరి వలన ఆ చర్మము ఊడిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు కాక వలన అంటే ఏమా మీరే చెప్పండి. కాకంటే కాకా ఏం నవ్వుతుంది భవాని? ఈ మాట ఎప్పుడు వినలేదా? కాక ఇస్త్రీ పెట్టి బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు కాక ఉందా లేదా, వేడి ఉందా లేదా అని చూస్తామా లేదా? ఏమండి, ఒళ్ళు వేడెక్కిందంటే ఒళ్ళు వేడికి ఏమవుతుంది? ఉడికిపోతా ఉంటుంది. పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా ఈ వేడి శక తగిలి ఇంత వేడి ఉందా నీ ఒళ్ళంతా అని చెప్పి అంటారంటారు. కాక వలన ఏమైందంటండి? నా ఎముకలు కరిగిపోతా ఉన్నాయంట. కాక వలన ఎముకలు ఏమైపోతున్నాయి? కరిగిపోతున్నాయి. ఇటువంటి భయంకరమైన జ్వరాలు ఉన్నాయండి. అయ్యా, మరి ఈ జ్వరాలు పోవాలంటే యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. యేసయ్యే మరి పేతురింటికి వచ్చాడు. పేతురు అత్త ఏం పడింది? జ్వరంతో పడింది. పడుట అంటే ఏమా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా వాక్యంలోనికి వస్తున్నాను. పడుట అనే వాక్యమును గురించి నేను ఇక్కడ చెప్పబడుతున్నాను. ఇక్కడ పడుట అంటే తుందురుకుని పడటం కాదు. నడిచి రాయి తగిలి ముందుకు పడతాను చూడు, ఆ పడటం కాదు.
లేకుంటే కాలు జారి పడటం కాదు. ఏమా, మనము దేనిలో పడిపోయామో, దేవునికి పడిపోయిన వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. దేవుడికి ఎప్పుడు కూడా దగ్గర అవ్వాలని దేవుడు కోరుతా ఉంటాడు. దేవునికి సమీపముగా ఉండాలి. ఎప్పుడు సమీపముగా ఉంటాము? దేవునికి ఎప్పుడు సమీపముగా ఉంటాము? ఆదివారము దేవుని సన్నిధికి రావాల. ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదు. నీకు ఈ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి? నీ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి? నిజ దేవుని దగ్గరికి రావటానికి చేతులు రావు. అక్కడికి ఇక్కడికి వెళ్తామనంటే పరుగులెడతారు. ఏమండి, తిరగటాలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట అండి. ప్రేమైన వారులారా, మన నీతిమంతుడైన యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్యను వేడుకోవాలి. ఇక్కడ ఆ సీమోను ఆంద్రేయ ఏం చేశారట? ఆమెను గురించి వెంటనే ఆమెను గూర్చి ఆయనతో చెప్పారట. వెంటనే ఆలస్యం చేయకుండా ఆయన ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె పడి ఉన్న ఆమెను చూపించి, ఆంద్రేయ సీమోను ఇద్దరు అన్నదమ్ములు అనమాట అండి. ఆంద్రేయ పెద్దోడు, సీమోను చిన్నోడు. ముందు ఆంద్రేయ దేవుణ్ణి నమ్ముకున్నాడు, తర్వాత సీమోను లేటుగా నమ్ముకున్నాడు. అయినా ఆంద్రేయ వెనకబడిపోయాడు, సీమోను ముందుకు వచ్చాడు. ప్రతి దానిలో సీమోను పేతురే యేసయ్యను హత్తుకుని ఉండేవాడు. ప్రతిదానికి యేసయ్య ఎవరిని అడిగేవాడంటే సీమోన్నే. ఎందుకంటే వాళ్ళందరిలో కొంచెం పెద్ద ఈయన చాలా వాటికి చురుగ్గా ఉండేవాడు. వెంటనే ఏం చేశాడంట? ఆమెను గురించి ఆయనకు చెప్పారట. ఆయన ఏం చేశాడంటే దగ్గరికి వెళ్ళి చెయ్యి ముట్టాడు. చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు అనుకోండి. అయితే ఇక్కడ పడిన విషయాన్ని గురించి నేను ముచ్చటగా 3 మాటలు చెప్తాను చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, అది అలాగే ఉంచండి, మళ్ళా దాని దగ్గరికి వద్దాము, అది మూసేయకండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఇది మన పాయింట్. ఏమా, ఎలాగా? భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడట. అందుకనే ఆ భక్తిహీనతకు దూరంగా ఉండండి. మొదట భక్తిహీనత వలన ఏమైపోతారండి? పడిపోతారు. దేవునిలో నుండి దూరం అయిపోతారు. భక్తిహీనత ఎప్పుడైతే మనము వెంటాడుతామో, భక్తిహీనతను మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, భక్తిహీనుడు భక్తిహీనత చేత పడిపోతాడు అనమాట అండి. దేవునిలో దూరం అయిపోతాడు. దేవునిలో దూరం అయిపోతే ఏమొస్తుంది? రోగం వస్తుంది. జ్వరం అన్నాడు కానీ ఇక్కడ జ్వరమే కాదు, చాలా రకరకాల వ్యాధులు వస్తాయి. డాక్టర్లకు అర్థము కాని జ్వరాలు, భయంకరమైన వ్యాధులు వస్తా ఉన్నాయి. ఎన్ని వేలు ఖర్చు పెట్టినా నీకు నెమ్మది ఉండదు. దేవుడు కరుణించి మరలా ఆయన ముట్టాలి, ఆయన బాగు చేయాలి. కానీ ఏమండి, లేకపోతే నీకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నీవు పడిన చోట లేవలేవు. పడిన స్థలంలో నుండి నీవు లేవలేవు. ఇక్కడ పేతురు అత్త ఎప్పటి నుంచో పడి అలాగే ఉంది. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ ఏమంటున్నాడు?
భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. రెండోది సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనము. కొంచెం ముందుకెళ్తే 16వ అధ్యాయము నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇక్కడ చెప్పబడిన ఈ మాటల్లో నాశనమునకు ముందు ఏమొస్తుందట? గర్వం. గర్వం మాత్రం రానివ్వకండి. నేను ఇంత అందంగా ఉన్నాను, నేను ఇంత ఎర్రగా ఉన్నాను, ఏమండి నన్ను చూడు, నా అందము చూడని చెప్పి తిప్పుకుంటారు అద్దం దగ్గర నిలబడి నేను చూసుకుంటానులేండి బాగున్నాను లేదు అమ్మా. కానీ ఐశ్వర్యం ఉన్నదని గర్వించొద్దు. నాకు భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయని గర్వించొద్దు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. అందం ఏమవుతుందండి? మోసకరము. సౌందర్యము వ్యర్థము. ఇప్పుడు అందంగానే కనపడతాం, 4 రోజులు పోయిన తర్వాత ఏమైపోతాయి? కళ్ళు లోనకి వెళ్ళిపోతాయి. ఏమండి చేతికి కర్ర వస్తుంది, కర్ర పట్టుకుని ఇలాగ ఇప్పటికే నా చేతులు వణుకుతూ ఉంటాయి. గట్టిగా పట్టుకుంటే, ప్లేటు పట్టుకుని ఇలా పట్టుకుని సరిగ్గా గట్టిగా పట్టుకోకపోతే కింద పడిపోతుంది. ప్రేమైన వాళ్ళారా, మనుషుని యొక్క గర్వం దేనివల్ల వస్తుందంటే, ఎవరు గర్వించి ఎక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడంట. ఎవరు? లూసిఫర్ అని సాతానుడు. ప్రథమముగా దేవదూతల సృష్టి ఉండేది. ఆ దేవదూతల సృష్టిలో దేవుని సన్నిధిలో ఆ లూసిఫర్ ఏం చేసేవాడంటే ప్రధాన గాయకుడు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఆయన రెక్కల్లోనే ఉన్నాయి. ఇలాగనేసరికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మరి మోగుతూ ఉంటాయన్నమాట అండి. అతడు దేవుని సన్నిధిలో ఆరాధించేవాడు. ఇప్పుడు వరకు మనం ఆరాధన చేశాం కదండి. ఆరాధన దేవుని మహిమపరచడానికి ఆరాధన చేసేవాడు. అయితే తక్కిన దూతలందరూ కూడా ఈ చాలా సుందరుడు అనమాట అండి. ఎవరు? లూసిఫర్. చాలా సుందరుడు, తెల్లగా గిల్లితే పాలు వస్తాయంటే చూడండి, అలాగ అంతా చక్కగా ఉండేవాడు. ప్రధాన గాయకుడు. అతనికి మించిన గాయకులు ఎవరూ లేరు అప్పుల్లో. ఆయనే ప్రధాన గాయకుడు. అయితే అతడు ఏం చేశాడు? గర్వించాడు. నేనింత ప్రధాన గాయకుడిని కదా, నా అందము చూడు తక్కిన వాళ్ళు ఎవరికి లేదు ఇంత అందం అని చెప్పి మురిసిపోయి ఆ దేవుని పక్కనే, దేవుని సింహాసనం పక్కనే ఈయన కూడా ఒక సింహాసనం వేసుకున్నాడట, దేవునితో సమానంగా. నాకు మాత్రం నాకేమి అందం తక్కువ, లేకుంటే నాకు పాటలు తక్కువ, నాకు ఏ పాట పాడాలన్నా, ఏ వాద్యం ఆడాలన్నా, ఏ వాయించాలన్నా నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు కనుక దేవునితో సమానం అనుకున్నాడు. దేవుడు తన మనసును గుర్తించి ఒక్క తన్ను దన్నాడు. పరలోకం నుండి ఎక్కడికి పడిపోయాడు తెలుసండి? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఒక్క దెబ్బకి అక్కడ దన్నితే పాతాళంలోకి వెళ్ళిపోయాడండి. సభాపర్వతం మీద కూర్చుని ఎంతో గర్వించాడు. కానీ దేవుడు తన గర్వాన్ని అంతటిని అణిచివేసి ఒక్క తన్ను దన్నేసరికి పాతాళంలోకి, ఎక్కడుందో పాతాళము, ఆ పాతాళంలోకి వెళ్ళిపోయాడు. తన వెనకాల తన అనుచరులు ఉంటారు కదండి, అప్పటికే కొంతమందిని తన వైపు త్రిప్పేసుకున్నాడు. అమ్మా, మీరు అలాంటి వాళ్ళు కాదులేండి. కానీ ఎవరినన్నా ఒకరిని కదిపాను అనుకోండి, ఏమ్మా
నువ్వు అలాడదాను, నువ్వు ఇల్లాడదాను, అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి ఒకవేళ గట్టిగా నువ్వు తప్పును దిద్దటానికి ఒకవేళ పొరపాటుగా నేను ఏదన్నా అన్నాను అనుకోండి, అయ్యగారికి బుద్ధి లేదు, ఇంతమందిలో నన్ను పేరెత్తి నన్ను ఇలాగ అంటాడా అని చెప్పి ఆమె చెడ్డది కాకుండా ఆమెతో పాటు ఏం చేస్తాడు, కొంతమంది జనాంగాన్ని లాగేసుకుంటాడు. మీరు మంచోళ్ళండి, మీరు అలాంటి వాళ్ళు కాదు. మీరు అయితే సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను అమ్మా, మీరు మంచివాళ్ళు, అంతకంటే ఎక్కువ చెప్పను నేను. కానీ ఇక్కడ ఈ లూసిఫరు గర్వించి ఎక్కడికండి, పాతాళంలో. వాడి ముఖం ఏమైపోయిందో తెలుసా? మసిబొగ్గు. దయ్యం ఎలా ఉంటుందండి, ఎప్పుడైనా చూసారా? ఏమా దయ్యం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? చెప్పండి అమ్మా, ఎప్పుడు చూడలేదా? మొన్న సెల్లో మా లైటీ ఒక ఫోటో చూపించింది. ఏమిటమ్మా అంటే, తాత చూడు చూడు అని అంటా ఉంది. ఏమిటంటే దయ్యం అనమాట, దయ్యం రూపం. ఆ దయ్యం రూపం ఎలాగుందంటే, అమ్మా ఇలాంటివి చూడకూడదు, నీకు రాత్రిలో కళ్ళలోకి వచ్చిందంటే మరి నన్ను లేపేస్తావు, జాగ్రత్త, ఇది చూడొద్దని చెప్పాను. ప్రేమైన వాళ్ళారా, దయ్యం నల్లగా ఉంటుంది, దాని వస్త్రాలు కూడా నలిపే. ప్రేమైన వాళ్ళారా, రూపం అంతా ఏమైపోయిందంటే పాడైపోయింది. గర్వం అంతా అణిచేశాడు దేవుడు. ఎక్కడ పడింది? పరలోకము నుండి ఎక్కడ పడిందండి? పాతాళంలో పడిపోయింది. గర్వం ఎవరికైనా ఉంటే పడిపోతారు, జాగ్రత్త. ఇదిగో ఇక్కడ పేతురత్త జ్వరముతో పడింది. ఏమండి, ఏం పడింది? జ్వరంతో పడింది. ఇంకొక వాక్యము ఇక్కడ మనం రెండవదిగా మనం చూస్తున్నాం కదండి, నాశనమునకు ముందు గర్వము నడుస్తుందటండి, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. అహంకారం అంటే ఏమో చెప్పండి. ఎవరికి కూడా అహంకారం అనేది ఉండకూడదు. గర్వం లాంటిదే ఈ అహంకారం కూడా. పక్కింటికి మరి పెళ్ళైన ఒక ఆయమ్మ చక్కగా అత్తగారింటికి వెళ్ళిందంట. కొంచెం సుఖంగా మరి పెరిగిందేమో. అత్తగారు ఎంతకాలం చేసి పెడదు, ఏదో కొత్త కోళ్ళ కదా అని చెప్పి కూర్చున్న దగ్గరకే ఒక వారం 10 రోజుల దాకా తీసుకొచ్చి పెట్టిందంట. కొత్త కోడలు కదా అని చెప్పి, పెద్ద ఇంట్లో ఆయమ్మని చేసుకొచ్చాము, కొంచెం ఎర్రగా బుర్రగా ఉంది అని చెప్పి తీసుకొచ్చి మంచి కట్నం పట్టుకొచ్చింది అని చెప్పాను. ఆ గర్వం ఆమెకి. మా నాయన ఇంత కట్నం ఇచ్చాడు, ఇన్ని లక్షలు ఇచ్చాడు, ఇల్లు రాసి ఇచ్చాడు, కారు కొనిచ్చాడు, నాకేం తక్కువ? నేను ఈ ముష్టింట్లో ఉండటానికి నాకేం తక్కువ? నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి. అలా కాదమ్మా, నీవు చదువుకుని పోవాలి, ఏదో ఇష్టపడి చేసుకున్నావు కదా అంటే, నేను చదువుకోవటానికి నాకేమాత్రము నేను ఇష్టపడను, నేను ఇలాగే ఉంటాను, నా బతుకే ఇలాంటిది, నా స్థితే ఇలాంటిది అని చెప్పి ఏమా తన మనసు మార్చుకోలేదట. ఎప్పుడు ప్రతిసారి గొడవ పెడతానే ఉంది. ఏదన్నా అంటే ప్రయాణం అయిపోతా ఉంది ఇంటికి వెళ్ళిపోవటానికి. ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు చెప్పా చేయకుండా వచ్చేసావు, వెళ్ళిపోమని చెప్పి ఇంటి దగ్గర తరుముతా ఉన్నారు. అయితే ఆ కోడలు బుద్ధి మంచిది కాదని చెప్పి అత్తగారు పాపం తగ్గించుకుని
అన్ని చేసి పెడతా ఉందట. అమ్మా, మంచిది కాదమ్మా, నీవు నీ భర్తను ప్రేమించాలి, నీ ఇంట్లో మరి ఆ పని ఈ పని చెయ్యాలి అని చెప్పి చక్కగా చెప్తా ఉంటే ఈ బుర్రకి ఎక్కేది కాదంట. ఇక్కడ చెప్పబడినట్లు పడిపోవుటకు ముందు ఏమొస్తుందంట అని గర్వం. గర్వం మనలోనికి రాకూడదు. లూసిఫర్కి గర్వం వచ్చింది. గర్వం వచ్చినందుకే పరలోకంలో ఆ దేవదూతల మధ్యలో చక్కగా దేవునితో పాటు ఉండి ఆనందించి ఆ మహిమలో ఆనందించే ఆ యొక్క ధన్యత పోగొట్టుకుని పాతాళములో పడిపోయింది. కనుక మనం అదో పాతాళములో తొక్కేస్తాడు మనకు వేళ గర్వం మనకు ఉంటే. తర్వాత మూడవదిగా సామెతలు 28, సామెతల గ్రంథము 28:18 చూడమ్మా. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూఢ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. మొదట భక్తిహీనుడు పడిపోతాడండి. మొదట భక్తిహీనుడు, నీవు భక్తిని ఆచరిస్తున్నావు, అయితే ఆ భక్తి సరైన భక్తిలో ఉండు. కనబడ్డ దాన్నల్లా మొక్కకు. దేవుని వాక్యములో పైన ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమిలో ఉండే నీళ్ళ అందే కానీ ఏ రూపమును చేసుకొనవద్దు, దేనికి నీవు మొక్కవద్దన్నాడు. అందులో నేను లేను. నీ మనసులో ఉంటాను కానీ అక్కడ ఇక్కడ నేను ఆ చెట్టులోను, ఈ పర్వతంలోను, ఈ బొమ్మలోను, ఆ బొమ్మలోను నేను లేని ఆ బొమ్మలు నువ్వు ఎందుకు మొక్కుతావు? ఏమండి? కానీ నీ భక్తి నిజమైన భక్తి అయి ఉండాల. యథార్థవంతుడు యథార్థవంతుల నీతి ఏం చేస్తుంది? వారికి త్రోవ చూపుతుంది. త్రోవ చూపుతుంది, మంచి త్రోవ, దేవుని త్రోవ చూపుతుంది యథార్థవంతులకు. రెండవదిగా నాశనమునకు ముందు గర్వము, పడిపోవుటకు ముందు అహంకారము ఉంటే పడిపోతావు. మూడవదిగా మూఢ ప్రవక్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడటండి. నీవు మూర్ఖత్వంతో నీవు జీవిస్తున్నావేమో, జాగ్రత్త. నీ మూర్ఖత్వం ఇతరులకు ప్రయోజనకరం కాదు. నీ మూఢత్వము, నేను చిన్ననాటి నుండి నేను ఇలాగే పెరిగానంటే మార్చుకోవాలి. మన పద్ధతులు మార్చుకోవాలి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. ఏమండి? మూర్ఖత్వం అనేది నిన్ను పడగొడుతుంది, దేవునిలో నుండి నిన్ను పడగొడుతుంది, దేవునికి దూరస్తులుగా చేస్తుంది. కనుక ఇది కూడా నీకు మంచిది కాదు. ప్రియమైన వారులారా, మన పరిస్థితి ఎలా ఉంది? నీవు దేనిలో పడిపోయావు? పేతురత్త జ్వరంతో పడిపోయింది. యేసు ప్రభువు వారు వచ్చి ఆమె చెయ్యి పట్టి లేవనెత్తాడు ఆయన. ఒకవేళ నీవు పడిపోతే నీవు ప్రభువుని వేడుకో. ప్రభువా, నేను పడిపోయానయ్యా, దీనిలో పడిపోయాను, దానిలో పడిపోయాను, ప్రార్థనా జీవితంలో పడిపోయాను, సాక్ష్యం ఇచ్చే దానిలో పడిపోయాను, నీ సేవలో పాలు పొందే ఆ యొక్క అవకాశం ఉండి కూడా నేను సేవలో పాలు పొందలేకపోతున్నాను. ఈ నూతన సంవత్సరములో సమర్పించుకోండి. నీవు యేసయ్యని ఇంటికి చేర్చుకుంటే ఖర్చు అవుతుందని నీవు ఆలోచన చేస్తున్నావేమో. దానికి డబలు, రెట్టింపు, 30 దంతులు, 60 దంతులు, 100 అంతలుగా ప్రతిఫలము నీకు ఇస్తాడు. పేతురు, ఆంద్రేయ
ఆ అత్త గురించి ఎలాగూ యేసు ప్రభువుకు మొరపెట్టుకున్నారో అలాగా మనం బలహీనమైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి సేవలో పాలు పొందుదాం. సేవ కొరకు ప్రయాసపడదాం. సేవకి ఇద్దాం. మరి సేవ కొరకు కష్టపడదాం. దేవుని పరిచర్య ఆమె ఏం చేసిందో తెలుసండి? ఆమె ఏం చేసిందో యేసు ప్రభు వారు చేయి పట్టి లేపగానే లేవనెత్తబడింది. లేవనెత్తబడిన వెంటనే అక్కడ వెంటనే ఉంది. అక్కడ ఆలస్యంగా కాదు, కొంచెం సుస్థి బాగుపడిన వెంటనే సుస్థి ఉంటుంది కదండి. జ్వరం పోయిన వెంటనే శక్తి వచ్చేస్తుందా? కొంచెం సుస్థి ఉంటుంది. కానీ ఆమె సుస్థి అనుకోలేదు. వెంటనే లేచి వాళ్ళందరికీ ఉపచారం చేసిందంట. ఆమె అలవాటు అది, ఉపచారం చేసే అలవాటు ఉంది కనుక వెంటనే అందరికీ ఏమేమి కావాలన్నీ కూడా ఉపచారం చేసి వాళ్ళని సంతోషపరిచింది. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవుని సేవలో మనం మరి పాల్గొందాం. పరిచర్య చేయటానికి మరి ప్రయాసపడదాం. పడిపోయిన స్థలం, నువ్వు ఏ విషయంలో పడిపోయావో ప్రభువును వేడుకో. జాగ్రత్త పడాలని చెప్పి ఈ మాటలు చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడిని ఈ వాక్యం మన వినికిలో ఆశీర్వదించి రాక. ఆమేన్. మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం నీవు ఇచ్చిన వర్తమానం చాలా అమూల్యమైంది నాయన. అవును తండ్రి, మేము మా ప్రభువా వేటిల్లోనూ లోకంలో పడిపోతున్నాం నాయన. లోక వేడుకల్లో పడిపోతున్నాం. లూసిఫర్ దేవుని సన్నిధి నుండి పడిపోయింది నాయన. మా ప్రభువా తాను పడిపోవటంతో పాటు తన యొక్క అనుచరులను కూడా పడేసి నాయన మా ప్రభువ భయంకరమైన నరక అగ్నికి సిద్ధపరచబడుతూ ఉన్నారయ్యా. మేము అలాగూ పడిపోకుండా నాయన నీవు మాకు ఇచ్చిన రక్షణను మేము కాపాడుకుంటూ మీరు మా ముందు ఉంచిన పందెపు రంగంలో ఓపికతో మేము పరిగెట్టగలుగుటకు అంతము వరకు నాయన మేము నిలిచి విశ్రాంతిలో ప్రవేశించుటకు నీ ద్వారం తెరవండి. పేతురత్త నాయన జ్వరంతో బాధపడుతున్నప్పుడు స్వస్థపరిచినావు సమయంలో ఇక్కడ ఎవరు ఏ ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ అనారోగ్యాలతో పీడింపబడుతున్నారో, ఎవరు దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారో నాయన స్వస్థపరచగల నీవు స్వస్థపరచండి నాయన. నీ పాదాలకు వారిని అప్పగిస్తూ ఉన్నాను. మీరు ముట్టి స్వస్థపరచమని మనం చూస్తున్నాం. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించండి. నీ వాక్యములో చెప్పబడినట్లు నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదని నాయన నీవు సెలవిచ్చినట్లుగా ఇదిగో నీ బిడ్డలు వస్తూ వస్తూ నాయన మా ప్రభువా ఏమేమి తీసుకుని వచ్చినారో నీవు ఎరుగుదు నాయన. బియ్యం తీసుకొచ్చారు, ఇదిగో ఇక్కడ పండ్లు పలహారాలు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. మా ప్రభువా మంచి అలవాటును మేము నేర్చుకుని నీ యొద్ద మేము మా ప్రభువా దీవెన పొందుకొనుటకు నీ కృపను గ్రహించమని ఈ వారమంతా నీ సన్నిధి మా ఒక్కొక్కరికి తోడుగా ఉండవలసిందని మనం చేస్తూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గీతములు మంగళ ధ్వనులు రాజనీకే స్తుతి స్తోత్రములు. గీతములు మంగళ ధ్వనులు శుభము శుభము ఆమేన్, ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.